హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దీపావళికి నేను ఆయిల్ దీపం కాకుండా క్యాండిల్ దీపం ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటున్నాయండి. చూడండి, మన దగ్గర ఆల్రెడీ చిన్న బౌల్లో ఉన్న క్యాండిల్ మళ్ళీ వెలిగించుకొని అలా వదిలేస్తున్నాయి. క్యాండిల్ నా దగ్గర ఉన్నాయండి, అవి తీసుకున్నా నేను. అవన్నీ తీసుకొని లోపల అది ఒత్తి ఉంటుంది కదా, తీసుకొని మొత్తం 2 ముక్కలు చేసుకున్నానండి. అలా గ్యాస్ పైన బాండి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను, పూజ ఆయిల్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకున్నానండి. అలా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆ క్యాండిల్ అంతా లోపల వేసుకున్నాను. బాగా మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయ్యేదాకా మనం వేడి చేసుకోవాలి. చూడండి, బాగా కలుపుకోండి ఇలా స్పూన్తో ఆయిల్ని అండ్ ఆ క్యాండిల్ని బాగా కలిసిపోయేలాగా, బాగా కరిగిపోయేలాగా కలపండి. అలా కలుపుకొని గ్యాస్ కట్ చేసుకోండి. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ కూడా అయిపోతుంది. మనం ఆయిల్ వేస్తుంటే అటు ఇటు పడిపోయి ఆయిల్ కొంచెం కింద కారిపోతూ ఉంటుంది కదండి ముందు నుంచి. ఇలా అది అస్సలు అవ్వదండి. చాలా స్టిక్గా చాలా బాగా వెలుగుతున్నాయి. నేను ట్రయల్ కూడా చూశాను, చాలా బాగా వెలుగుతున్నాయి. ఇలా మనం 10 నిమిషాలు వదిలేసి మనం కుందులన్నీ శుభ్రం చేసుకున్న కుందులో ఆయిల్ పెట్టుకుందామండి. ఇలా క్యాండిల్ తీసిన దాంట్లో కూడా నేను ఆ చిన్న బౌల్లో కూడా నేను వేసుకుంటున్నానండి. ఇవి క్యాండిల్ తీసేసాను నేను, దీంట్లోంచి రెడీ చేశాను. తర్వాత ఒత్తులు పెట్టుకోండి. ఒత్తి ముందే పెట్టుకుంటే అటు ఇటు ఒలగడం ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒత్తులు పెట్టుకోండి. ఒత్తులన్నీ నీట్గా పెట్టుకొని తర్వాత కొంచెం అటు ఇటు వంకరగా ఉంటే మళ్ళీ ఆయిల్ కొంచెం మిగిలింది కదండి, ఆయిల్ కూడా కొంచెం లైట్గా వేడి చేసుకొని పైనుంచి పెట్టుకుందాం. అలా నీట్గా కనిపిస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఎట్లా మనం చేసినా కూడా కింద పడవు అనమాట. చాలా నీట్గా వచ్చి ఇలా దీపం ముందుకు వచ్చేదానికి దీపం ఇలా ముందు పెట్టుకోవాలి. ఇలా సెంటర్ దానికి పువ్వులు ఒత్తుంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఏ ఒత్తైనా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే. ఏ ఒత్తి అంటే అదే పెట్టుకోండి. చూడండి, నేను ఇలాంటివి ఒకటి తీసుకొచ్చాను అమ్మవారి దగ్గర దీపం వెలిగేయడానికి. ఇందులో ఒత్తి లేదు, ఏం లేదు. ఇలా క్యాండిల్ లాగా అయిపోయింది. చూడండి, దీంట్లో ఆయిల్ పెట్టా నేను. లోపల ఒక ఒత్తి పెట్టేసి ఇలా పెట్టేశాను. చాలా చక్కగా స్టిక్గా అయిపోయింది లోపల. చాలా బాగా వచ్చాయండి. ఇలా చెక్ చేశాను. ఇది బయట నుంచి కొన్ని చిన్నగా వెలుగుతుంది, బయట నుంచి తెచ్చింది. ఇది నేను చేసింది. చూడండి ఏది బాగా వెలుగుతుందో. ఇలా 1/2 అవర్ దాకా వెలిగిందండి ఈ ఒత్తి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈజీగా అయిపోతుంది. ఇలా చేసుకోండి, చాలా ఈజీ అయిపోతుంది.